వచ్చేసి ఏంటంటే తమ్మెల్ వేస్తే మీకు అర్థమైంది కావచ్చు. అంటే మా విలేజ్కి దగ్గరలో ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. అది చెట్లు గుట్టల మధ్యలో అయితే ఉంటుంది. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే అక్కడికి వెళ్దామని అయితే ప్లాన్ వేసినాము. అందుకోసం అయితే అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు మా వాళ్ళకైతే ఫోన్ చేసిన, వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతారంట. వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే అక్కడికైతే స్టార్ట్ అయిపోదాం. వీడియో అయితే ఫుల్ క్రేజీ ఉంటుంది. ఈరోజు వెదర్ కూడా చాలా మంచిగా ఉన్నది. అందుకని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాము. లొకేషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మాతో పాటు మీరు కూడా వీడియో మొత్తం చూడండి. చలో, వాళ్ళు అయితే రెడీ అయిపోయారంట. వాళ్ళ దగ్గర అయితే పోతున్నాం. ఇప్పుడు అడుగు వీడియో అయితే స్టార్ట్ అయ్యింది. దుకాణం పోతున్నాం. దుకాణం అయితే మనవాడే. అరే ఫోన్ వచ్చిన 50% డిస్కౌంట్ ఇస్తారు మనవాడు. నోట్ పిన్ కత్తాం గాయస్. సీజన్ అయితే పంపిస్తున్నాం. వంట మాస్టర్ ఏ బ్రో వచ్చాడు 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 వచ్చాడు. పేమెంట్ అయితే అయిపోయింది గాయస్. అన్ని సామాన్లు అయితే పెట్టుకున్నాం. ఇప్పుడే ఇవన్నీ కుక్కర్లో తీసుకుపోతున్నాం. మనవాళ్ళతోనే ఇన్ని రియాక్షన్ చెప్పరు ఒకసారి. ఆడికి ఎట్లా అనిపిస్తుందో లోపల. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. కళ్ళు తీసుకొని పోయిండు. కళ్ళతోని చికెన్ వండుతున్నాం మొత్తం. మన వాళ్ళు అయితే అన్ని సామాన్ పట్టుకొస్తారు. అన్ని వేసుకొని పోతున్నాం. ఇప్పుడైతే అన్ని పెట్టుకున్నాం సామాన్లు. స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇవన్నీ కిరంగడలో స్టార్ట్ అయినాం. వీడియో మొత్తం చూడండి గాయస్. లొకేషన్ వేరే ఉంటది. లొకేషన్ అయితే వేరే ఉంటది. అక్కడ దారి ఉందంటావారా? ఏమో ఉంది అనుకుంటున్నా. వర్షం పక్క వల్ల హైదరాబాద్ అయితే మునిగిపోతుంది. కానీ అది మొన్న పోయినసారి పోయినప్పుడు ఈసారి ఎట్లుందో చూడాలి. ఇక పోయి చూద్దాం పోయినాక. వచ్చేసి ఏంటంటే ఎట్లా నాడిపోతున్నాం కదా, ఆడ మొత్తం ఆ చెట్లు, ఆ వాటర్ ఫాల్ అవన్నీ మస్తు ఉంటాయి. అందుకే మన వాళ్ళు అయితే ఏమైనా వండుకొని తిందామని చెప్పారు. అందుకోసమే చికెన్, కళ్ళు అయితే తీసుకున్నాం. ఇక్కడ బాటిల్ చూడండి, కళ్ళు చికెన్ అయితే వండుతాం. ఇప్పుడు కొంచెం అయితే స్టార్ట్ అయిపోతాం. మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఆగినాము. ఇక్కడ ఈ రోడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని లోపలికి పోతే ఈ గుట్ట లోపలికి పోవాలి. ఇటు లోపలికి పోతే ఇంకా చాలా దూరం లోపలికి పోతే ఉంటుంది మన వాటర్ ఫాల్. చాలా లోపలికి పోవాలి, గుట్ట లోపలికి. వీడియో అయితే మొత్తం చూడండి, క్రేజీగా ఉంటుంది. వచ్చేసరి కొత్తిమీర వేసుకోబోతున్నాం. మీ కినాల్ నుంచి అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. ఇట్లా ఇలా అయితే గుసాయించాలి రైట్ సైడ్. మనలో అయితే అక్కడ ముంగడు వెళ్తున్నారు. ఏం రా బాబు ఇది, ఇంకా ముంగడు ఉంది. గుట్టలే కనిపిస్తాయి చూడండి. పచ్చని వెదర్. హైదరాబాద్ పోతే ఇక్కడ అయితే మంచి పీస్ ఉంటుంది. పోయినా నేను మా అన్నంతో పోయినా అప్పుడు చిన్నప్పుడు అంటే ఇట్లయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ కిందలకి లోపలికి పోవాలి. గుట్టలకి అరౌండ్ ఒక 5 km పోవాలి లోపలికి. అయితే తెలుసు పులు ఉంటాయి నీకు, చూసినా నువ్వు. మన వాళ్ళు మేకలకు పోతారు ఎర్రా, మేకలు ఎత్తే పోతాయి. అయితే క్రేజీ ఉంది రోజ్. ఎటు చూసిన పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, ఏరియా మస్తు అనిపిస్తాయి. ఇలా అయితే మనకి బొమ్మది ఈడ లోపల ఒకటి మన తాతలు ఉన్నప్పుడు ఒక విలేజ్ ఉండే ఇక్కడ లోపల. ఇటు చూపెట్టు. లోపల ఒక విలేజ్ ఉండే. అప్పట్లో ఏదో ఒక జాండీస్ లాంటి రోగం వచ్చింది. అప్పుడు అందరు చచ్చిపోయారు. నీకు ఎప్పుడు ఎంత స్టోరీ మా అయ్య చెప్పింది. ఇటు సైడ్ ఉందేనా? లోపల బండలతో ఉంటాయి. చూసినాను. అందరు చచ్చిపోయారు. ఇక ఊరు మొత్తం పోయింది. ఇక మన వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో తీర్చి చూపిద్దాం ఏడు ఉండే ఊరు ఏంది దాని గురించి. అయితే 100 సబ్స్క్రైబర్ అయితే పూర్తయ్యారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ. మీకోసం ఇలాంటి కంటెంట్ ఇంకా తీస్తూనే ఉంటాం. అరే ముందు బ్యాక్ సైడ్ వ్యూ పోదామా? బ్యాక్ సైడ్ అయితే వ్యూ చూద్దాం. వాటర్ ఫాల్ అయితే అటు మీదికి అని గుట్ట మీదికి మనం బ్యాక్ సైడ్ తీసుకున్నాం. ఎత్తుకోవా బాండి. ఎవడో వచ్చాడు ఆల్రెడీ జిమ్మలు పట్టడానికి. మన బ్యాక్ సైడ్ అయితే వ్యూ చూడండి. మనం దాని మీదకి పోవాలి ఇప్పుడు. ఆ గుట్ట మీద ఇటు సైడ్ గుట్ట మీద పోయి ఆడుకోవాలి. ఇప్పుడు ఆ గుట్ట మీదకి ఎక్కి రోడ్డు
అడ్వెంచర్ ఉంటుంది ఇప్పుడు రోడ్ ముంగట, అది చూద్దాం. బండి పోతుందా, మేము ఎట్లా పోతాము అవన్నీ చూపిస్తాం ముంగట పోయి. వీడియో నిన్న తీయాల్సింది, వీడి వల్ల ఏమో ఇలా తీస్తున్నాం. వీడు నిన్న వీడియో ఇద్దామంటే పొద్దున 4 వచ్చిండు. నేను ఇంకా వీడియో కోసం ఇంత తొందరగా వస్తున్నాను అనుకుంటే పోయేమో వాళ్ళ మకాలకు మందు చూపించిండు. రోడ్డు దగ్గర వీడికి పచ్చసార్లు వచ్చిందట. ఈడకి వచ్చి 7 కిలోమీటర్ పట్టుకొచ్చినవరా? నాకేం తెలుసు బే, నువ్వు పచ్చసార్లు అని చెప్పినావా? వీడికి తెలియదు. ఇంకా నాకు చెప్తుండే ఇప్పుడు నచ్చినవారా అని. రోడ్ కూడా ఎట్లుంది, వేరుందిగా రోడ్డు. బండి పంచర్ అయితే ఏడికి ఎట్లా పోము మనం. ఇవన్నీ జాతర మనతో ఉంటది. బండి పంచర్ అవ్వడు, పెట్రోల్ అయిపోవడు. నువ్వు పుల్లలతోనే భయపడదా? భయపడవా? ఎందుకు భయపడవరా? ఎందుకంటే అది కనిపించదు కదా. ఈడు ఉంటాయరా, నిజంగా ఉంటాయి. అనిపిస్తుంది. పోతా మళ్ళీ రాడాక మనం ఇట్లుంటే రోడ్డు. అరే అమ్మా వేరుంది రోడ్డు 3Dలో అవుతున్నారు అనిపిస్తుంది. గబ్బర్లో మంచిగా ఉన్నారు రోడ్. ఇలా వర్షం పడి పడి రోడ్ మొత్తం కోసుకుపోయి ఎక్కువ వాళ్ళు పోతలేరు ఇప్పుడు. బండి మందమే రూట్ ఉంది ఆడ, వేరుంటుంది లొకేషన్. ఓలకి తెలియదు కాబట్టి ఎక్కువ మంది వాళ్ళు రారు. ఇప్పుడు మనం చూపిద్దాం. అరే అమ్మ ఎట్లా పోదాం మరి ఇప్పుడు? బడదగిన వాళ్ళని చూడక అదారా, ఇది రోడ్ అరా. ఎట్లా పోతారా దీనికంచి పోమంటావు? ఈ బండలు ఎట్లున్నాయి ఈడ? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఎక్కడికి దిబ్బల కంచి వెళ్ళకపోతారు. బుర్రిగాడు అట్లా ఎత్తాడు మరి. దీనిలా అరే ఎందుకురా రొప్పరా అందత్తా వీడికి? అబ్బా వెళ్ళిందిరా, ముఖం మొట్టపోయింది అది బండి ఏరికంగానే. చెప్పండి, అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది. అండి అటైతే రోడ్ లేదు. ఇప్పుడు నడుచుకుంటూ ఎంత కళ్ళు పట్టుకుని వస్తాను ఇట్లున్నది. అందుకే రా ఇటు వాళ్ళు వస్తలేరు. వచ్చినాగా మాత్రం లేదు నేను వచ్చి. వేరే ఉంది ఆ లొకేషన్ అయితే. కళ్ళు అయితే ఊరండేద్దాం గాయస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడేనారు ఫస్ట్ టైం? నేను సెకండ్ టైం అనుకో. ఇంటుంది మాస్టర్ ఫోన్ చేసి రెంట్ కొట్టమంటుండు 5K. వేరే ఉంది గడ్ల కొంచెం మస్తు అనిపిస్తారు బాబు. ఇక్కడైతే మా దేవుడు ఉంటాడు. దాన్ని ఇక్కడ పెట్టేసి ఇప్పుడైతే కిందికి పోతున్నాము. కింద మీరు ఒకసారి చూపెట్టాడు, వాటర్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కిందికి పోయి లొకేషన్ చూద్దాం. వచ్చి దుంకమ్మా. నువ్వు ఉన్నావు కదా కాపాడు, నీకు నువ్వు ఉన్నావు కదా నీకురా అమ్మా. మనమైతే ఫైనలీ అయితే బీర్ తాగబెట్టి కూడా ఇది ఫైనలీ ద వ్యూ ఈస్ స్నాప్ ఇచ్చాడు. వర్షం వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్ అవుతాయి, నీళ్ళు మొత్తం పట్టు అవుతాయి.
రూట్ మొత్తం. ఆరో ఈ నీళ్లు ఎక్కడ పోయి కలుస్తాయో నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు. ఇంకోటి ఉంటుంది వాటర్ ఫాల్, అది మంచిగా ఉంటుంది. ఇంకా అక్కడికైతే అటు పోతే ఇంకో ఊరు వస్తాయి. అటు కూడా దారుంటుంది పండ్లకు కానీ అడగదు. ఇదే మన వ్యూ ఇట్లుందో చూడండి, మొత్తం వేరుంటుంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చింది కదా. ఇంకా వర్షం పడ్డ తర్వాత అయితే ఎక్కువ నీళ్ళు పోతాయి. ఇప్పుడైతే ఇంత ఉంది. మేమైతే వెళ్ళి వండుకోబోతున్నాం. ఆడ వంట అయితే ఇంటికైతే పోతున్నాము. అయితే బాటిల్ ఇవన్నీ పట్టుకొని పోవాలి గ్యాస్. మరి ఎట్లా పోవాలరా? ఇట్లా పోవాలా రాష్ట్రాడు ఇప్పుడు? క్రేజీ ఉంది అయితే. ఇది చూడండి గ్యాస్ ఎట్లుందో. దిగత్తరా నువ్వు మంచిగా పోయినావు. మస్తు వైబ్ ఉంది ఇదైతే. ఎటు వేర్రా మన వాళ్ళు? రే ఎటు వేర్రా? జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఎక్కడ సైడ్ గిటా? అత్తున్నా గిడున్నా రారా. దా నువ్వు అత్తున్నాలే. ముందు ఇటు పడితే అట వీక్తాం, ఊడిసిపిస్తాం. సౌండ్ అయితే చచ్చిపోతాం. మా సౌండ్కి, వాటర్ సౌండ్కి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వ్యూ అయితే డెడ్లీ కాంబినేషన్ ఇక్కడ. అమ్మ వేరే ఉన్నారు ఆడైతే కుకింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు వంట అయితే ఆడనే వండుతాం. లొకేషన్ చూడండి, మొత్తం వేరా. నేను ఇక్కడ ఉన్నా. మా వాళ్ళు అయితే 8 వెళ్ళిపోయారు. ఎట్లా అనిపిస్తుందో మాకు కూడా చెప్పండి. కొంచెం ఇలా క్యామెరా చేయండి, లైక్ చేయండి. చెప్పండి. అలాగే అయితే నడుచుకుంటూ పోతున్నాం ఇప్పుడు. ఏముంది గ్యాస్, ఇది ఎండ్రికాయ కొండలు కావచ్చు. ఎండ్రికాయ కొండలు ఇది ఎవరు ఇక్కడ పడేసినట్టు. అయితే ఎవరు ఇక్కడ గాలం పెట్టారు జిమ్మలో ఇప్పుడు. వ్యూ అయితే ఇది చూడండి గ్యాస్ వెదర్ ఎట్లుందో. కళ్ళు చికెన్ ఇలా అందుతే వేరుండదు టేస్ట్. మనం కూడా ఏడా వెళ్తలే ఎరా కత్తి. అరే 7 కిలోమీటర్ జిమ్మలు ఉన్నాయి, చూపిస్తాం. చిన్న జిమ్ ఉంది అయితే కట్టలు కట్టుకొస్తాను బా. అంటే పెట్టలే అమ్మాయి గాలిబిగి మంట కూడా వస్తలేదురా. ఏంది ముట్టి కూడా ముట్టిరా? నాకు ముట్టిరా అనుకుంది. మనం చికెన్ ఆడడానికి అయితే వెళ్దాం. ఆడైతే దూసుకెళ్తుండ. 100 రూపాయలు చికెన్ తెచ్చిండు. కిలో కింద అయింది ఏంద్రా? మరి ఇంకెత్తరా? ఏమో నువ్వు చూడవాడా? మంచిగా మంచిగా నలుగురు ఇంత చికెన్ తెచ్చిండు కూరడు. అంతా మొత్తం కింద వాడ దింగుతున్నావరా. మనమైతే నూనె వేసుకోవాలి. నీళ్ళంటే ఏంద్రా? నూనె అరే ఏంద్రా ఇంత నీకు అండొచ్చలే, నిజం చెప్పు. మాడని అంటాడు మంచిగా. సూపర్ ఏంద్రా ఇంకా లోపల అవి ఇంకోటి మాడదు ఏమేమో వేసిన లోపల అవేమో కూడా మాకు తెలియదు. మొత్తం ఉల్లిగడ్డ పెట్టేస్తున్నాం. మిరపకాయ తెస్తున్నాం. ఇలా వంగాలు మర్చిపోయాడు. ఇప్పుడు వేస్తున్నాడు, అల్లం వేసుకుంటాడు. పైన చికెన్ వేస్తుండు మనకు. కవర్ ఎకరా లోపల చికెన్ అంతే. ఒక 10 నిమిషాలు అయితే దీన్ని ఇంత ఉంచాలి. ఇప్పుడు దాని తర్వాత అయితే
చూపిస్తాం మళ్ళీ. ఎత్తున్నాం దీని ఒక 10 minutes ఇంత ఉంచాలి. అంతేనావా? అంతేనా? తర్వాత గుడిసిపోవాలి మనం. రావాలనా ఈయన ఏమైంది? లోపల దుంకిండు ఆడికి ఈత రాదు ఏం రాదు. బ్రో మొత్తం దుంకిండు ఆడిని కూడా లోపల గుంజుతుండు. ఆవిడ అదే ఆడబోతుండే ఇక. తర్వాత ఇక వచ్చిండు ఇక ఒకడేమో మీదికి వెళ్ళి కింద పట్టాడు. మీలో మీదికి మొత్తం వీడియో ఫేమస్ అయింది అది. ఆడు కొట్టుకుపోయాను చచ్చిపోతున్నాడు. 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే ధనియాలు పొడి వేసుకోవాలి. క్యాప్ వేసి వేసేయాలి. మన అడిగితే కాలింది. క్యాప్ వేసి వేసేయాలి. మన కారుతుంది అంతే. ఒక్కసారి అట్లా అయితే కళ్ళు అయితే పోసుకుంటున్నాం గాయస్. ఇదే కళ్ళు చికెన్. అబ్బా గుద్ద అనుకోది. చిన్న పెరుగు ఆరోగ్యం మంచిగా కలుపుకోవాలి. బిస్లరీ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాం గైస్. తింటున్నావు ఏంది ఇదంతా వేస్ట్ చేస్తున్నావు? అబ్బా మామూలుగా ఎత్తలేవు. మనల్ని అయితే కూర ఆడుకొని వెళ్ళిపోతారు. నన్ను అయితే ఒక్క నీటి సెట్ వెళ్ళిపోయారు. వాళ్ళు అటు వెళ్ళిపోయారు. నాకైతే భయం పడుతుంది ఒక్కడికి. ఏమన్నా తెచ్చి చూపెట్టమని వీడియో చాలు వచ్చిన. ఏంది గాయస్ ఇట్లుంది? అరే ఏడున్నారా? కూడా అర్థమవుతలే రోడ్డు. అంతే వచ్చినప్పుడు ఏంటి వీడియో వేసినాక గాయస్ మనలు ఇక్కడే ఉన్నారు. మీదేంది గుహలు ఎక్కువ అయితే వేరే ఉంది గాయస్. అరే ఇటు సెట్ వచ్చిరేంద్రా? ఇటు సెట్ వచ్చారు నాన్న. మనల్ని అయితే సిట్టింగ్ ప్లేస్ సెట్ చేసేసారు. ఇది కూడా ఇది మంచి ముక్క తిని ఉండదు. ఆడలేండి పీస్ నేర తిన్నా మంచి ఎట్లురా ఆపే బంద్ చేయి. కొంచెం కెమెరా రెస్ట్ మన పెట్టి ఇప్పుడు చాయ్ అబ్బా సూపర్. సరే ఎట్లుందిరా? ఎలా తింటున్నారా దీన్ని? తినుడైతే అయిపోయింది. దీన్ని వాటర్ ఫాల్ పేరు వచ్చేసి ఏంటంటే గట్టిపోసం వాగానే ఉంటారు. ఎందుకంటే ఇటు గుట్టలు ఉన్నాయి కదా, గుట్టలను పలగొట్టుకొని వచ్చినాయంట వాటర్. అందుకోసమే గట్టిపోసం వాగా అని చెప్తారు. ఎట్లుందో మా వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి కామెంట్ చేసి. కింద అయితే జిమ్మలు పడతారు. మామూలు అయితే జిమ్మలు పడుతుంది కదా, జిమ్మలు పట్టేటోళ్ళు. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా క్రేజీ ఉంటుంది. ఇంకా వాటర్ అయితే ఇంకా రాలేవు. వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి. వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు. థ్యాంక్ యూ గైస్. ఈ రోజు నుంచి 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. ఇలానే మాకు సపోర్ట్ ఇస్తుండండి. మంచి మంచి వీడియోలు తీస్తుంటాం. తినుడు అయితే మొత్తం అయిపోయింది. కూర అయితే మంచిగా అయింది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. లేట్ అయింది ఇప్పుడే చాలా. మళ్ళీ వ్లాగింగ్ ఇంకా కంటిన్యూ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది. వీడియో ఎట్లా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ ఫాల్ అయితే మంచిగా ఉంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ గైస్.